నమస్కారం. నా పేరు సత్యలక్ష్మి. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి పూణే దానికి నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సో ఇవాల్టి టాపిక్ ఏంటి అని అంటే ఆరోగ్యం మహాభాగ్యం. పూణే ఆంధ్ర సంఘం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను పిలిచినందుకు మొట్టమొదటగా వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే ఈ ఆరోగ్యం మహాభాగ్యం అనే విషయం ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో మనం చర్చించుకోవటం చాలా అవసరం. మనందరం ఏదో రకంగా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. అయితే నేనేమనుకున్నానంటే మీకు రెండు విషయాల గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఒకటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి పూణేలో ఉంది. ఈ పూణే ఆంధ్ర సంఘంలో ఉన్న వాళ్ళకి అసలు ఎంతమందికి ఈ సంస్థ గురించి తెలుసు, ఈ సంస్థ యొక్క విశిష్టత ఏంటి, దీని గురించి కొంచెంగా మాట్లాడుకొని ఆ తర్వాత మనం అసలు టాపిక్లోకి వెళ్దాం. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతిని బాపు భవన్గా కూడా చెప్పుకుంటారు. దీన్ని ఎందుకు బాపు భవన్గా చెప్పుకుంటారు అని అంటే, ఈ సంస్థను స్థాపించిన డాక్టర్ దిన్షా మెహతా 1920లోనే ఆయన ఈ సంస్థను స్థాపించి కొల్హాపూర్ మహారాజా ఇల్లు అనమాట ఇప్పుడున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి. దీన్ని ఆయన దగ్గర నుంచి ఆయన తీసుకొని దాని పక్కన చిన్న రూమ్స్ ఏర్పాటు చేసి, ఈ కొల్హాపూర్ మహారాజా ఆయన వేసవి విడిది ఇది. సో ఆయన ఇక్కడ వచ్చి ఉంటుండేవాళ్ళు. దాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతికి అప్పట్లో ఇది నేచర్ క్యూర్ క్లినిక్ అండ్ శానిటోరియం అన్నమాట. ఈ డాక్టర్ దిన్షా మెహతా యొక్క పేరు అంచెలంచెలుగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయి ఆయన యొక్క ఎక్స్పర్టైజ్, మరీ ముఖ్యంగా ఆయన ఉపవాస చికిత్సను ఒక స్థాయికి తీసుకెళ్ళాడు. 21 రోజుల ఉపవాసం చేయించటం ఆయన యొక్క ప్రత్యేకత. అయితే మహాత్మా గాంధీకి కూడా ఈయన యొక్క ఆసక్తి తెలిసి, ఈయన యొక్క ఎక్స్పర్టైజ్ తెలిసి ఈయన్ని కలవాలని అనుకొని ఈయన్ని బాంబేలో ఒకసారి మీటింగ్కి రమ్మని ఇన్వైట్ చేసి, ఆ తర్వాత ఈయన వెళ్ళి ఆయనను కలిసిన తర్వాత ఇక గాంధీ గారు ఎప్పుడు పూనాకు వచ్చినా, అది అరెస్ట్ అయ్యి ఆగా ఖాన్ ప్యాలెస్లో ఉన్నా, ఎర్వాడ జైల్లో ఉన్నా, చివరికి డాక్టర్ దిన్షా మెహతా గాంధీ గారి అసోసియేషన్ బలపడుతూ వచ్చింది. ఆ తర్వాత రోజుల్లో గాంధీ గారు పూనాలో ఉంటే ఎన్ఐలోనే ఉండేవాళ్ళు, ఈ ప్రకృతి ఆశ్రమంలోనే ఉండేవాళ్ళు. ఇక్కడ ఉండే ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు, ప్రకృతి వైద్యంలో ప్రయోగాలు చేశారు. తర్వాత మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించిన ప్రయోగాలు కూడా ఇక్కడి నుంచి ఎన్నో కండక్ట్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు మనకు అదృష్టంగా గాంధీ గారి లైఫ్ని ఏది అర్థం చేసుకోవాలనుకున్నా, చదవాలనుకున్నా బోలెడంత లిటరేచర్ మనకు అవైలబుల్ ఉంది. ఎవ్రీ మినిట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఈజ్ రికార్డెడ్ ఎట్ సమ్ ప్లేస్ ఆర్ ది అదర్. సో ఇప్పుడు మేము ఆ పనిలోనే ఉన్నాము. వీఆర్ ట్రయింగ్ టు రీక్రియేట్ హిస్టరీ, కనెక్ట్ టు ది హిస్టరీ. సో ఈ దిన్షా మెహతా గారి దగ్గర ఉపవాస చికిత్స చేసుకోవటానికి వచ్చిన వాళ్ళల్లో మనము ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎవరెవరి పేర్లు అయితే విన్నామో, గాంధీ గారు ఒకరే కాదు, ఆయనతో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి చివరికి ఇందిరాగాంధీ దాకా, తర్వాత లార్డ్ క్రిప్స్ని మొదలుకొని ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ దాకా, మొహమ్మద్ అలీ జిన్నాను మొదలుకొని మన లోకమాన్య జయప్రకాష్ నారాయణ దాకా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చికిత్సలను పొందారు, లాభపడ్డారు, ఎన్నో రకాలుగా ఈ సంస్థకి పేరు తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత డాక్టర్ దిన్షా మెహతా గాంధీ గారిని అసాసినేట్ చేసిన తర్వాత ఆయన నెమ్మదిగా స్పిరిచువల్ సైడ్ వెళ్ళిపోయినారు. ఆ స్పిరిచువల్ సైడ్ ఆయన దాదాజీ అయిపోయినారు. అంటే పూర్తిగా సన్యసించినట్టే. సో అప్పుడు ఆయన ఈ ఎన్ఐఎన్ ప్రాపర్టీని అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పేశారు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతిగా చేసి రీసెంట్గా
రీసెంట్గా అంటే 2019 ఆగస్టు, అంటే ఈ కోవిడ్ రాక ముందు 6 నెలల ముందు ఢిల్లీలో ఒక పెద్ద ప్రోగ్రాం జరిగింది. దానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక 12 పోస్టల్ స్టాంప్స్ని రిలీజ్ చేశారు. అవి ఏంటంటే ఆయుష్ వైద్య విధానాల్లో నిష్ణాతులకు సంబంధించిన పోస్టల్ స్టాంప్స్. అందులో డాక్టర్ దిన్షా మెహతా కూడా ఉన్నారు. అయితే ఆ పోస్టల్ స్టాంప్స్ కార్యక్రమంలో ప్రైమ్ మినిస్టర్ చోస్ టు స్పీక్ ఓన్లీ అబౌట్ డాక్టర్ దిన్షా మెహతా. మన ప్రధానమంత్రి ఇంకెవ్వరి గురించి మాట్లాడలే. అందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నిష్ణాతులు, కానీ ఆయన ఒక్క డాక్టర్ దిన్షా మెహతా గురించే మాట్లాడారు. ఎందుకంటే ఆయన మాటల్లో ఈయనకు ప్రత్యేకత ఉంది. మిగిలిన 11 మంది అందరూ గొప్పవాళ్ళే, కానీ ఈయన మన జాతిపిత మహాత్మా గాంధీకి కూడా వైద్యం చేసిన వాడు. కాబట్టి నేను ఇవాళ సమయాభావం వల్ల ఒక్క డాక్టర్ దిన్షా మెహతా గురించి, ప్రకృతి వైద్యం గురించి, దాని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడదలుచుకున్నాను అని చెప్పి ఆయన మాటల్లో మొత్తం ప్రకృతి వైద్యం గురించి, డాక్టర్ దిన్షా మెహతా గురించే మాట్లాడారు. సో అది ఎన్ఐఎన్ యొక్క ప్రత్యేకత. పూనాలో ఉన్న వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలంటే ఈ విషయాలు మీకు అతి దగ్గరలో మీ మధ్యలో ఉన్న సంస్థ, మీరు దాన్ని పూర్తిగా ఉపయోగించుకొని అక్కడికి వచ్చి ఆ ప్రకంపనలని దాని ద్వారా ఉత్తేజితులయ్యి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారని నేను ఈ విషయాలు మీతోటి షేర్ చేసుకుంటున్నాను. నా ద్వారా తెలుసుకోవాలని అనుకున్నది, నేను కూడా మీతోటి పంచుకోవాలని అనుకుంటున్నది ఏంటి అని అంటే ప్రకృతి వైద్య మూలాలు లేదా ప్రకృతి వైద్య విశిష్టత. ప్రకృతి వైద్య విశిష్టత అన్నిటికంటే మొట్టమొదటిది ఏంటంటే ఆరోగ్యం అనేది బయట నుంచి రాదు. ఆరోగ్యం అనేది మనకు ప్రకృతి సహజంగా మనందరిలో ఉన్నది. మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మనం ఆరోగ్యంగానే ఉంటాము. జబ్బు అనేది వస్తుంటుంది, పోతుంటుంది. ఇది అసలు కీలకమైన విషయం. మనం దీన్ని మర్చిపోతుంటాం. ఎక్కువ జబ్బుల గురించి మాట్లాడుతూ ఉంటాం. మనం హెల్త్ మినిస్ట్రీ అంటాము లేదా హెల్త్ డిపార్ట్మెంట్ అంటాం, కానీ అది ఎప్పుడు జబ్బుల గురించి మాట్లాడుతుంటుంది, జబ్బుల గురించి పనిచేస్తూ ఉంటుంది. మనం ఆరోగ్యం గురించి ఎంత మాట్లాడితే మనకు అంత ఆరోగ్యం సిద్ధిస్తుంది. మనం ఎంతగానో జబ్బుల గురించి మాట్లాడితే అంతగా జబ్బులు మనల్ని బాధపెడతాయి. ఇది మొదటగా మనందరం అలవాటు చేసుకోవాలి. పని కట్టుకొని మనం ఆరోగ్యం గురించి మాట్లాడాలి. ఏం చేస్తే నేను ఆరోగ్యంగా ఉంటాను, ఎంత నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఎప్పటికప్పుడు మనం మన విప్పును మనమే తట్టుకొని ధైర్యం చెప్పుకోవాలన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకొస్తుంది. దీనికి వెంకట్రావు గారు ఏం చెప్పారు అంటే ఆరోగ్య రక్షక పంచతంత్ర. డాక్టర్ బి వెంకట్రావు, డాక్టర్ బి విజయలక్ష్మి, వీరు ఇద్దరు ప్రకృతి వైద్య నిపుణులు హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఒక పెద్ద ప్రకృతి వైద్యశాలని, తర్వాత ఒక కళాశాలని స్థాపించారు. మాకు గురుతుల్యులు. ఆయన ఒక పుస్తకాన్ని రాశారు, ఆరోగ్య రక్షక పంచతంత్రాలని. ఒక 5 సూత్రాలు. ఈ 5 సూత్రాలు పాటించినట్టయితే దాదాపుగా మనం డాక్టర్లని, హాస్పిటళ్ళని, మందులని వదిలించుకోవచ్చు అని ఆయన 40 ఏళ్ల అనుభవంలో ఆయన తెలుసుకొని దాన్ని పుస్తకంగా చిన్న పుస్తక రూపేణ తీసుకొస్తే దాన్ని భారత ప్రభుత్వం 14 భాషల్లో అచ్చువేయింది. ఈ 5 సూత్రాలు ఏంటిదంటే, మొదటిది, మనం కనీసంగా రోజుకు 2 సార్లు అన్నం తినాలి. అయితే కనీసంగా అనటంలో ఉద్దేశం ఏంటి అని అంటే గరిష్టంగా కూడా 2 సార్లు తినాలి అని. అంటే మనం 2 కంటే ఎక్కువ సార్లు భోజనం చేయకూడదు. నేను తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాని గురించి విపులంగా చెప్తాను. ఇక రెండోది ఏంటంటే కనీసంగా 8 గ్లాసుల నీళ్లు తాగాలి, అంటే 2 లీటర్ల నీళ్లు తాగాలి. తర్వాత కనీసంగా రోజుకు 1 గంట వ్యాయామం చేయాలి. ఇక 4వది, వారానికి 1 రోజు ఉపవాసం చేయాలి. తర్వాత రోజుకు 2 సార్లు ధ్యానం చేయాలి. వాళ్ళ ఉద్దేశంలో, ఆయన ఉద్దేశంలో దాన్ని ధ్యానం అనండి లేదా ప్రేయర్ అనండి. ఇది రోజుకు 2 సార్లు చేయాలి.
ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు, మనం ఆరోగ్యంగా ఉంటాము, డాక్టర్లని మందుల్ని వదిలించుకోవచ్చు అని ఆయన ఉద్దేశం. అయితే రోజుకు 2 సార్లు భోజనం చేయటం ఎందుకు? ఎందుకు నేను 10 సార్లు తినకూడదు? ఎందుకు నేను 4 సార్లు తినకూడదు అని అంటే, ఒకసారి తీసుకున్న ఆహారం నోటి ద్వారా లోపలికి పోయి మళ్ళీ మలంగా తయారయ్యి బయటకు వచ్చే ఈ ప్రక్రియకంతా కనీసంగా 8 గంటల టైం పడుతుంది. 3 గంటలు మన పొట్టలోనే పడుతుంది. ఆ తర్వాత అది డైజెస్ట్ అయ్యి మనకు కావాల్సింది మనం తీసుకొని మిగిలిన దాన్ని వేస్ట్గా ఒక మలిన పదార్థంగా తయారు చేసుకొని మళ్ళీ దాన్ని ఎక్స్క్రీట్ చేసేదాకా, మళ్ళీ దాన్ని మనం విసర్జించేదాకా ఈ ప్రక్రియనంతా కూడా జీర్ణక్రియ అంటారు. ఈ జీర్ణక్రియకి ఒకసారి తీసుకున్న ఆహారాన్ని మలంగా మార్చి బయటకు పంపించే ఈ కార్యక్రమానికి 8 గంటల టైం పడుతుంది. కాబట్టి మనం రోజులో మేల్కొనే గంటలు 16 కాబట్టి మనకు ఎలిజిబిలిటీ 2 సార్లు తినడానికి ఉంది అని ఆయన సూత్రీకరించారు. అదండి, వై టేక్ ఓన్లీ 2 meals a day. ఇక రెండోది 8 గ్లాసుల నీళ్లు. 8 గ్లాసులు అంటే సుమారుగా 2 లీటర్లు. ఇది ఎందుకంటే మనం ఉష్ణ దేశంలో ఉన్నాము. మనకు శరీరం మొత్తం మీద కలిపితే కొన్ని కోట్ల రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా మనం కంటిన్యూస్గా పర్స్పైర్ చేస్తాం. పర్స్పిరేషన్ అంటే చెమట రూపంలో, మనకు కనపడనంత తక్కువ రూపంలో చెమట పోతూ ఉంటుంది. ప్లస్ కనీసంగా 1.5 లీటర్ మనం యూరిన్ ప్రతిరోజు మనం విడుదల చేస్తాము. ఇది కాకుండా మన జీర్ణక్రియలకి తదనంతరం దాన్ని బయటికి పంపించడానికి కొంత నీటి అవసరం ఉంటుంది. ఇదే కాకుండా మన బ్లడ్లో ఒక pH వాల్యూని మెయింటైన్ చేయాలి అని అంటే తప్పనిసరిగా కొంత లిక్విడిటీ మెయింటైన్ అవ్వాలి. సో వీటన్నిటికీ కావాలి అని చూస్తే మనకు తప్పనిసరిగా మినిమం, మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు, మినిమం అయితే కనీసంగా 2 లీటర్లు నీళ్లు మనం గుర్తుపెట్టుకొని రోజు తీసుకోవాలి. ఇక 1 hour ఎక్సర్సైజ్. ఎందుకు 1 గంట ఎక్సర్సైజ్? ఇది కూడా మినిమం అండి. ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే, ఎక్సర్సైజ్ అంటే ఏంటి అని అంటే, మనం రోజువారీ పనులు చేస్తున్నాను, నేను ఇంట్లో బోల్డంత పనులు చేసుకుంటాను, నాకు ఎక్సర్సైజ్ అవసరం లేదు అంటే కుదరదు. ఎందుకు అంటే అది రొటీన్ అయిపోయింది. ఎప్పుడైతే రొటీన్ అయిందో అప్పుడు మనం పరిశ్రమ చెయ్యం. అంటే కొంచెం మనం ఎంతైతే చేయగలుగుతామో దానికంటే ఇంకొంచెం స్ట్రెచ్ చేయాలి, ఇంకొంచెం మన ఏమన్నా ఒత్తిడి పెట్టి చేయాలి. అప్పుడు దాన్ని ఎక్సర్సైజ్ అంటాం. యూ హ్యావ్ టు స్పెండ్ ఎక్స్ట్రా ఎనర్జీ మనం మామూలుగా చేసేదానికంటే. అందుకని పని కట్టుకొని వాకింగ్, రన్నింగ్ అయితే నేను అంతగా అడ్వైస్ చేయను అందరికీ, లేదా సైక్లింగ్, స్విమ్మింగ్, యోగాసనాలు, ఇంకే రకమైనటువంటి ఇతరత్ర గార్డెనింగ్, ఇవన్నీ కూడా ఎంతో కొంత శరీర పరిశ్రమని, శరీరం ముందు కొంగుతుంది, వెనక కొంగుతుంది, ఈ పక్క కొంగుతుంది, ఆ పక్క కొంగుతుంది, మనం ఊపిరి పీల్చుకోవడంలో తేడా వస్తుంది. సో హార్ట్ మీద ఎక్కువ పని పడుతుంది, లంగ్స్ మీద ఎక్కువ పని పడుతుంది. సో వీటన్నిటి మూలాన ఇంటర్నల్గా మన శరీరం బాగా యాక్టివ్ అవుతుంది. అందుకని తప్పనిసరిగా 1 hour ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఎందుకంటే మనం బుద్ధిజీవులం అయ్యాం. అంటే మనం బ్రెయిన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నాం, శరీరాన్ని తక్కువ ఉపయోగిస్తున్నాం. మనం మెషిన్ అనేది వచ్చింది, మనం బుర్రను ఉపయోగించి ఏం చేసాం, మన పని అంతా మెషిన్ చేసేలాగా ఎన్నో రకాలైనటువంటి డివైసెస్ని తయారు చేసుకోగలిగాం. ఇవన్నీ వచ్చిన తర్వాత అంత మేర మన శరీరానికి పరిశ్రమ తగ్గింది. అయితే ప్రకృతిలో ఏంటి అని అంటే, ఏ జీవి కూడా పరిశ్రమ చేయకుండా మనలేదు. అది దాని ఆహార అవసరాలకి, ఇతరత్ర తనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంతో శరీరం పరిశ్రమ చేస్తుంది. ఇప్పుడు మనం దాన్ని మెషిన్స్ చేస్తున్నాయి కాబట్టి మనం ఫిజికల్ యాక్టివిటీని ఇన్వాల్వ్ చేయాలి, పని కట్టుకొని చేయాలి. అందుకని ఇది చాలా తప్పనిసరి. ముఖ్యంగా అర్బన్ డ్వెల్లింగ్స్లో, అంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్లో వాటిల్లో ఉండే మనం అయితే
తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని ఎంతో కొంత శరీర శ్రమ చెయ్యవలసిందే. ఇక 4వది కనీసం రోజుకు 2 సార్లు ప్రార్థన చేయటం. ఈ ప్రార్థన లేదా మెడిటేషన్ లేదా ధ్యానం ఎందుకు అనంటే అగైన్ మనం చేస్తున్నటువంటి అనేక పనుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది, కొంత చిరాకు ఉంటుంది, కొంత మనకు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం ఏం చెయ్యాలో తెలియని ఒక మానసిక స్థితిలోకి వెళ్తాం. చెయ్యాలా వద్దా అనే సందిగ్ధత. ఇట్లాంటి సందర్భాల్లో మనకు తెలియకుండానే మానసిక ఒత్తిడి ఒకటి తయారవుతుంది. సో ఈ మానసిక ఒత్తిడి ఏమవుతుందంటే అది మనకు తెలియకుండానే శరీరాన్ని బిగుతుగా ఉండేలాగా చేస్తుంది, నరాలని బిగబట్టేలాగా చేస్తుంది. అది మసిల్స్ మీదకి పోతుంది, ఆర్గన్స్ మీదకి పోతుంది. అది అల్టిమేట్గా మన శరీరం మీద చూపిస్తుంది. అందుకని బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా మానసికమైన జబ్బులు అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారంటే సైకోసోమాటిక్ డిసీజెస్. వీటిని అధిగమించాలి అని అంటే మనం పొద్దున సాయంత్రం కొంత ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏదో ఈ పూజ చేయాలా ఆ పూజ చేయాలా అని నన్ను అడగండి. ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళుగా కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నేను ఇవాళ ఏం చేయాలని అనుకుంటున్నాను, ఎట్లా కండక్ట్ చేస్తున్నాను, లేదా నాకు ఎవరి మీదైనా కోపం ఉంటే ఆ కోపాన్ని నేను ఎలా వదిలించుకోవాలి, ఎవరి మీదైనా నాకు అయిష్టత ఉంటే అయిష్టత నుంచి నేను ఎట్లా బయటపడాలి. ఇట్లాంటివి ఎవరికి వాళ్ళంగా, ఎందుకంటే ఇవి పైకి చెప్పుకోలేము కానీ ఇవి తప్పనిసరిగా మనం ఏ రోజు చేయాల్సినటువంటి పనులు కాబట్టి మనం వీటిని అవాయిడ్ చేయలేం. కాబట్టి వాటికి ఒక సొల్యూషన్ వెతుక్కొని మనం ఎక్కడో అక్కడ ఒక రాజీ ధోరణిని ఏర్పరచుకోవటం అనేది ఈ ప్రార్థనలో జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. మనని మనమే స్కాన్ చేసుకుంటున్నాం. ఈ స్కానింగ్ మెకానిజమే ప్రార్థన లేదా మెడిటేషన్ లేదా ధ్యానం, లేదా మీరు ఇంకేదైనా చేయదలుచుకుంటే ఇంకేదైనా కూడా. ఇది ఎవరికి వాళ్ళ చాయిస్, కానీ తప్పనిసరిగా కనీసంగా 2 సార్లు. దానికి వెంకట్రావు గారి భాషలోనే చెప్పాలంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, లేదా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఆంధ్ర సంఘం వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పినట్టు మనం ఈ లైఫ్ని నేను ఇవాళ లేవగలిగాను, మళ్ళీ కళ్ళు తెరిచాను అని అంటే నాకు ఇంకొక రోజు లైఫ్ ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతని తెలుపుకోవటం. అట్లాగే ఈ రోజంతా నేను నా కార్యక్రమాలు మంచిగా చేసుకోగలిగినందుకు మళ్ళీ పడుకునే ముందర మళ్ళీ ఒకసారి నా కృతజ్ఞతను తెలుపుకోవటం లాంటి ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. సో దీంతో నా మీద బర్డెన్ తగ్గిపోతుంది. నేను నా బర్డెన్ని తీసి ఇంకొక ఏమనొచ్చు, ఇంకొక శక్తి మీదికి పెట్టేసి నేను హాయిగా నిద్రపోవడం. సో ఇది మనకు మానసికమైన ఒత్తిడి నుంచి మనల్ని బయటపడేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాల్ని ఆయన సూత్రీకరించారు. ఇంకా అన్నిటికంటే మనకు చాలా కష్టం అయింది. మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎంత తెలిసినా కూడా మనం అవాయిడ్ చేసేది ఏంటంటే ఉపవాసం. వారంలో ఒక రోజు ఉపవాసం. ఇది వారంలో ఒక రోజు సెలవు లాంటి. ఇవాళ సెలవు దినమే అయినా మనందరం ఇక్కడ కూర్చొని ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే ఎంతో కొంత కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అని. అట్లా ఉపవాసం కూడా మన శరీరానికి రెస్ట్ కావాలి. రెస్ట్ అన్న దానికి మళ్ళీ నిర్వచనం ఏంటి అని అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ రెస్ట్ బట్ ఫిజియలాజికల్ రెస్ట్ అంటే మనం ఒకసారి ఆహారం తీసుకుంటే ఆ ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి శరీరంలో మళ్ళీ దాన్ని రకరకాలుగా చేసి శరీరం అంతా పంపటానికి లివర్, కిడ్నీస్, నాట్ ఓన్లీ ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. మళ్ళీ హార్ట్, ఆ తర్వాత లంగ్స్, ఇన్ని పని చేయాలి అని ఇన్నిటి పనిని కొంచెం తప్పించాలి అని అంటే ఉపవాసమే చాలా మంచిదని. గమ్మత్ ఏంటంటే 2 ఏళ్ల క్రితం నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఉపవాసం మీద రీసెర్చ్ చేసిన ఆయనకు వచ్చింది, ప్రొఫెసర్ హీగా అని ఫ్రమ్ జపాన్. సో మనకు దీని ఆరోగ్యానికి సంబంధించి ఉపవాసం ఎంత బాగా పనిచేస్తుంది అని 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎన్ఐఎన్ఏ చెప్తుంది. ఆయన 21 రోజుల ఉపవాసాన్ని 70 ఏళ్ళు దాటిన మహాత్మా గాంధీ తోటి 3వ సారి కూడా నడిపించగలిగాడు అని అంటే
ఉపవాస చికిత్స అంత బలవత్తరమైంది. అది చేసిన తర్వాత మహాత్మా గాంధీ నేను 127 బతుకుతాను అని ఆయన నమ్మబలికాడు. సో ఆ ఉపవాసంతో మనం వీక్ అయిపోతాం అని అనుకుంటాం, అన్నం తినకపోతే నీరసం వస్తుంది అని అనుకుంటాం. నిజానికి మనకి ఇంకా బలం చేకూరుతుంది, ఇంకా మనకు శక్తి చేకూరుతుంది. ఇవండి సూత్రీకరించినటువంటి ప్రకృతి వైద్యం, ఆరోగ్య రక్షక పంచతంత్రాలు. ఇవి మనం పాటించినట్టయితే మనం బై అండ్ లార్జ్ ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఇంకొక 2-3 నిమిషాలు నేను యోగాకు సంబంధించి, ఎందుకంటే ప్రకృతి వైద్యము యోగా ఒకటే వైద్య విధానం. ముఖ్యంగా ఇండియాలో ప్రకృతి వైద్యం మనకు జర్మనీ నుంచి వచ్చిన, ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇండియన్ ఇథోస్ అంటే ఇండియన్ వాల్యూస్, తర్వాత భారత జీవన విధానంలోంచి, తర్వాత అప్పటికే ప్రచారంలో ఉన్నటువంటి ఆయుర్వేద చికిత్సా పద్ధతులే అనుకోండి, లేదా వ్యాయామం చేయటం, వీటిల్లోంచి వచ్చేటటువంటి, సో వీళ్ళందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి భారతదేశంలో ఉన్న ప్రకృతి వైద్యంలోకి యోగాని కరికులంగా పెట్టి, యోగా ద్వారా, అంతకు ముందు దాకా యోగా అంటే మనం ఎవరో ఋషులో, ముల్లో, సన్యాసులో వీళ్ళు చేసుకునేదే యోగా అయి ఉండేది. ప్రతిరోజు వారి ఆరోగ్యం కోసం యోగా చేసుకోవచ్చు అనే దాన్ని పెద్ద ఎత్తున ప్రకృతి వైద్యులు ప్రచారం చేశారు. మనం తెలుగు వాళ్ళుగా గర్వించదగ్గ విషయం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ప్రకృతి వైద్యాన్ని మన దేశంలోకి ప్రవేశపెట్టింది ద్రోణం రాజు వెంకటాచలపతి శర్మ అని. ఇవాళ మనం వైజాగ్గా చెప్పుకునే వాల్తేర్ నుంచి ఆయన 3 నెలల పాటు షిప్లో ప్రయాణించి జర్మన్ నేర్చుకొని జర్మనీ వెళ్ళి అక్కడ లూయి కూనే అనే ఆయనకు శిష్యరికం చేసి ఆయన పుస్తకాలని, యామ్ ఐ వెల్ ఆర్ నాట్ అనే పుస్తకాన్ని, తర్వాత ది న్యూ సైన్స్ ఆఫ్ హీలింగ్ అని, ఈ 2 పుస్తకాలని తెలుగులోకి తర్జుమా చేసి ఇంటింటికి తిరిగి వీటికి ప్రచారం తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రకృతి వైద్యంలోకి యోగాను కూడా ఇంక్లూడ్ చేసి యోగాకి కూడా పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొచ్చారు. ఇది ఉద్యమ స్థాయిలో, పతాక స్థాయిలో 1920లో 30లో దేశ స్వాతంత్రం కోసం చేసినటువంటి ఉద్యమాల్లో భాగంగా ప్రకృతి వైద్యాన్ని ముఖ్యంగా తెలుగునాట ప్రతి ఊర్లో ప్రకృతి ఆశ్రమాలు వచ్చేసినాయి. అంత బాగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకున్నాడు, వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళే బాధ్యులుగా. సో ఇందులో యోగా ఏం చెప్తుంది అని అంటే, యోగా పతంజలి యోగ సూత్రాలేమో ముఖ్యంగా మోక్ష సాధనలో భాగంగా మనం అసలు యోగాకు వచ్చాము అంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే యోగా చేయాలి. అయితే మనం యోగా పతంజలి క్రోడీకరించకంటే ముందరనే చాలా కాలంగా యోగా ఏదో ఒక రకంగా మన ఏమనాలి, మన భారతీయ సంస్కృతిలో ఇమిడి ఉన్నది. అయితే తైత్తిరీయ ఉపనిషత్తులో మనకు 5 కోశాలుగా మన శరీరాన్ని అర్థం చేసి, ఈ 5 కోశాల్లో మనం నిక్షిప్తమై ఉన్నాము. అయితే జబ్బు ఎక్కడ ప్రవేశిస్తుంది, ఎట్లా ప్రవేశిస్తుంది అన్న దాని మీద చాలా స్పష్టంగా తైత్తిరీయోపనిషత్తులో పేర్కొన్నారు. ఏంటి పంచకోశాలు అంటే, మన శరీరం, ఇప్పుడు మనం చూసేటటువంటి శరీరం ఏదైతే ఉందో ఇది మ్యాటర్ అన్నమాట, ప్యూర్ మ్యాటర్. అయితే అంటే ఇప్పుడు ఇందులో ప్రాణం కనుక లేకపోతే ఈ మ్యాటర్ ఉన్నా కూడా లాభం లేదు. సో దాన్ని అన్నమయ కోశం అంటాం. సో ఇప్పుడు మొక్కలు ఇవి కూడా వాటికి మ్యాటర్ ఉంది, మ్యాటర్తో పాటు ప్రాణమయ కోశం యాడ్ అయినప్పుడు ప్రాణం వస్తుంది. సో ఇప్పుడు మనం కానీ మొక్కలు కానీ ఇంకే జీవులైనా కూడా మ్యాటర్తో పాటు ప్రాణం కూడా ఉంటుంది. సో ఈ అన్నమయ కోశానికి ప్రాణమయ కోశం వస్తుంది. ప్రాణమయ కోశం మనోమయ కోశం వచ్చినప్పుడు మనం థింకింగ్ ఎబిలిటీ కూడా వస్తుంది అన్నమాట. అందుకని ప్లాంట్స్ ఆలోచించలేవు, కానీ మనం ఆలోచించగలుగుతాం. సో ప్రాణమయ కోశానికి మనోమయ కోశం అబ్బింది. మనోమయ కోశానికి విజ్ఞానమయ కోశం అబ్బినప్పుడు ఏది మంచి ఏది చెడు అని చూడగలుగుతాం. ఇది విజ్ఞానమయ కోశం చేసే పని. ఈ విజ్ఞానమయ కోశం గనక మంచిగా పనిచేసినప్పుడు మనకు ఆనందమయ కోశం యాడ్ అవుతుంది. అది మనకు బ్లిస్ ఇస్తుంది. అంటే నిజమైన
ప్రకృతిలో మనలో ఉన్నది అంతా కూడా ఆనందమయమైన ఒక చైతన్యమే అనే ఒక స్పృహ మనకు వస్తుంది. ఇదండి 5 కోశాల్లో మనం ఉన్నాము. అయితే జబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏం చెప్తుంది అంటే 2 రకాల జబ్బులు, ఆదిజ, అనాదిజ. అనాదిజ అంటే మనకు జెనెటిక్గా వచ్చేవి, లేకపోతే యాక్సిడెంట్స్లో వచ్చేవి. వీటిని మనం ఏం చేయలేము, తప్పనిసరిగా డాక్టర్లే అడ్రస్ చేయాలి. కానీ ఆదిజ జబ్బులు ఏంటంటే ఇవన్నీ మనోమయ కోశంలో ఎంటర్ అవుతాయి. అంటే మన భయాల నుంచి, మనం నేర్చుకునేటటువంటి ఇతరత్ర అనేక విషయాలు, ఇది తింటే మంచిది, అది తింటే మంచిది కాదు, వీడు మంచివాడు కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, మనకు ఈ ఇతరత్ర మనం సంక్రమించుకునేటటువంటి బుద్ధి ద్వారా వచ్చే జబ్బులు, అన్ని జబ్బులు బుద్ధి ద్వారానే వస్తున్నాయని ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా ఒప్పుకొని సైకోసోమాటిక్ డిసీజెస్ లిస్ట్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. అయితే ఇది తైత్తిరీయోపనిషత్తులో ఆదిజ జబ్బుల కింద వాళ్ళు చెప్పినటువంటి మిగిలిన జబ్బులన్నీ కూడా మనం సంక్రమించేవి, అంటే మనం తెచ్చుకునేవి. ఇది మనోమయ కోశంలో ఎంటర్ అవుతాయి. అయితే మరి మనోమయ కోశంలో ఎంటర్ అయిన జబ్బుల్ని ఎట్లా మనం అడ్రస్ చేయాలి? ఎందుకు ఇవి మేనిఫెస్ట్ అవుతున్నదేమో బాడీలో, అన్నమయ కోశంలో మేనిఫెస్ట్ అవుతున్నాయి జబ్బుల్లాగా, కానీ వచ్చేదేమో మనోమయ కోశంలో వస్తున్నాయి. ఈ రెండిటికి మధ్య అనుసంధానంగా ప్రాణమయ కోశం పనిచేస్తుంది. ఆ ప్రాణమయ కోశాన్ని అడ్రస్ చేయాలి అని అంటే మనం శ్వాస ద్వారా చేయొచ్చు. మనం ఊపిరిని కంట్రోల్ చేసుకోవటం ద్వారా మన ఆలోచనలను కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవటం ద్వారా మన జబ్బుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదండి వాళ్ళు తెలుసుకున్నది. ఇక్కడ నేను ఆపుతాను. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఇంకేమైనా విషయాలు చెప్పాలని అనుకుంటే అడగండి, దాన్ని బట్టి నేను చెప్తాను. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఇట్స్ ఏ వెరీ వండర్ఫుల్ డిస్కషన్ మేడం. నేను ఎన్వి శర్మ అని మాట్లాడుతున్నాను మేడం. మనం కలిసాం చాలా సార్లు. ఓకే ఓకే అవును. సో ఇది మీరు చాలా బాగా చెప్పారు మేడం, సింపుల్ గా ఎలాబొరేట్ కాకుండా మంచిగా చెప్పారు. ఒక్క ప్రశ్న మేడం, మీరు ఉపవాసము చేయమంటున్నారు మన వారానికి ఒకసారి, అంటే 2 పూటలు చేయాలా, మధ్యలో ఒక్కొక్క పూట చేస్తారా, పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండాలా? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ముఖ్యంగా పూనా వాళ్ళకి, నేను వచ్చిన కొత్తలో పూనాకి నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది, హోటళ్లలో ఉపవాసం ఆహారం దొరుకుతుంది అని. అయితే ఉపవాసం అంటే ఏం తినకుండా ఉండటం, ఇది తింటే ఉపవాసం అంటే అది ఉపవాసం కాదు. ఉపవాసం డెఫినేషన్ ఏంటంటే విల్ఫుల్ అబ్స్టినెన్స్ ఫ్రమ్ ఫుడ్. విల్ఫుల్ అబ్స్టినెన్స్ మనం ఇష్టపూర్వకంగా ఏమీ తినకుండా ఉండటం ఉపవాసం. ఇష్టపూర్వకం తినకుండా ఉండటం అంటే పంచభక్ష పరమాన్నాలు ఉంటాయి అక్కడ, కానీ నేను తినను. అయితే ఇది ఎన్ని పూటలు తినకుండా ఉండాలి, ఎన్ని రోజులు తినకుండా ఉండాలి అన్నది ఎవరికి వాళ్ళుగా నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. దానికి ఈ మధ్యన ఏంటంటే మనకు వయా మీడియాస్ చాలా వచ్చేసినాయి కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒకటి చెప్తున్నాం. ఇది చాలా సింపుల్ అనమాట, ఎనీబడీ కెన్ ఈజీలీ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. ఎట్లా, విండో పీరియడ్ అంటాం. ఒకసారి ఆహారం తీసుకొని మళ్ళా ఇంకోసారి ఆహారం తీసుకోవటానికి మధ్యన ఉండే పీరియడ్ని విండో పీరియడ్ అంటాం. ఈ విండో పీరియడ్ని పెంచుకుంటూ పోగలగాలి. ఇది బై ప్రాక్టీస్ ఎవరి ఏమంటాలి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఆలోచించుకొని చేయటం. సో దీనికి ఇవాళ పొద్దున్న నేను 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనుకోండి, మెల్లగా 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేయడం మొదలు పెట్టాలి. సో అప్పుడు నేను రాత్రి 8ంటికి భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఉదయం 8ంటికి కాకుండా 10 గంటలకు చేస్తుంటే నేను ఇంకా నా ఫాస్టింగ్ పీరియడ్ని పెంచినట్టు. అదే నేను 12 గంటలకు తిన్నాను అనుకోండి, సో నేను ఇంకో 4 గంటలు పెంచినట్టు, 8 నుంచి 4 గంటలకు పెంచినట్టు, 12కు తీసుకున్నట్టయితే. అట్లా కాకుండా ఆ రోజంతా తీసుకోలేదు అనుకోండి, రాత్రి 8 దాకా మళ్ళీ ఏం తీసుకోలేదు అనుకోండి, నేను 24 గంటలు నా విండో పీరియడ్ని పెంచినట్టు. సో ఇది ఎవరికి వాళ్ళు పెంచుకుంటూ పోవటమే. ఒక వారం 2 గంటలు విండో పీరియడ్ పెంచండి, ఇంకో వారానికి 4 గంటలు పెంచండి, పట్టుదల ఏం లేదండి. ఈ ప్రకృతి వైద్యంలో ఇది ఎవరికి వాళ్ళుగా ఇష్టపూర్వకంగా చేసే పని.
ఇది పారాసిటమాల్ 500 mg లాంటిది కాదు. అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ప్రతి ఒక్కళ్ళలో డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ని సంప్రదించండి. నన్ను సంప్రదిస్తే నేను మీకు చెప్పేది మీకు సూట్ అవ్వచ్చు. ఇక్కడ నా ఎదురుగా మీరు ఓకే అంటారు, ఇంటికి పోయి చేయరు. సో మీరు యూ కెనాట్ చీట్ సెల్ఫ్. సో అందుకని మనం మీరు ఎంత మేర చేయగలను అని అనుకుంటారో శ్రద్ధపూర్వకంగా ఆ 2 గంటలే చెయ్యండి, కానీ చెయ్యండి. మేడం విండో పీరియడ్ మినిమం షుడ్ బి 8 hours కదా మేడం? విండో పీరియడ్ షుడ్ బి మినిమం 8 hours. అది ఫస్టే చెప్పాము కదా, అది ఫస్టే చెప్తున్నాం కదా. అవును 2 meals అన్నప్పుడు విండో పీరియడ్ 8 hours కే వస్తుంది. అవును 8 hours స్లీపింగ్ పోయినా 16 గంటల్లో 8 hours. అవును. ఎస్, మీరు ఒక్క మీల్ ఆపేసినా మీరు యూ విల్ డూ లాట్ ఆఫ్ గుడ్ టు యువర్ సిస్టమ్. అట్లా మీరు వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్. ఇప్పుడైతే చాలా మంది డాక్టర్లు ముఖ్యంగా వెస్ట్ లో ఈవెన్ డయాబెటీస్ కి, ఒకప్పుడు మేము డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఉపవాసం చేయించాలి అని అంటే చేయించేవాళ్ళం కాదు, ఈవెన్ ప్రకృతి వైద్యంలో కూడా. కానీ ఇప్పుడు ఉపవాసం ఒక చికిత్సగా డయాబెటీస్ వాళ్ళకి చేయిస్తున్నాం. అది కూడా ఈవెన్ ఇన్సులిన్ డిపెండెంట్. కాకపోతే అది మా సూపర్విజన్ లో జరుగుతుంది అన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా చెయ్యొచ్చు. అన్ని రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ కి ఉపవాస చికిత్స దివ్యౌషధం లాగా పనిచేస్తుంది అనడంలో ఏమి అనుమానం లేదు. అందుకనే వాళ్ళు చెప్పారు, వెనకనే సూత్రీకరించారు ఏమని, ఉపవాసం పరమ ఔషధం అని. అది నా నెక్స్ట్ క్వశ్చన్ అదే మేడం. మీరు ఆల్రెడీ చెప్పేసారు డయాబెటిక్ వాళ్ళు చేయొచ్చు అని మీరు చెప్పేశారు. మీరు కాకపోతే ఒకటి చెప్పారు, మీరు మీ సూపర్వైజర్ లో చేయమంటున్నారు. అంటే మేము ఓన్ గా అంటే చేయటానికి వీలేదేమో డయాబెటిక్ అంటే లేదు. మీరు ఓన్ గా చేయదలుచుకున్నప్పుడు గంట పెంచుతూ పోండి విండో పీరియడ్. అండ్ టాబ్లెట్స్ ఆపాలి ఆ పూటకి. లేదు, మీకు షుగర్ లెవెల్స్ ని బట్టి మీరు టాబ్లెట్స్ ని మానిటర్ చేసుకోండి. అంతే. ఇది పాసిబుల్ అండి. ఇంట్లో కూడా మీరు చేసుకోవటం సాధ్యం అవుతుంది. టైప్ 2 డయాబెటీస్ లో పెద్ద ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు when we are not taking food కాబట్టి we should stop medicines also, I think. అంతే, మీరు ఫుడ్ తో పాటే తీసుకుంటారు కాబట్టి when food is not taken then medicines also we can stop. Wonderful doctor. Thank you. లక్ష్మి గారు, నా పేరు నరసింహారావు అండి. చెప్పండి. ఇప్పుడు జరిగిన డిస్కషన్ కే కొద్దిగా ఎక్స్టెన్షన్ అన్నమాట. మీరు 8 hours విండో పీరియడ్ ని కొద్దిగా పెంచుకుంటూ పోతే మన శక్తి పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనేసి కంక్లూజన్ గా తీసుకుంటే, విండో పీరియడ్ లో అప్పుడప్పుడు మనం ఈ శక్తి పెంచుకోవడానికి మధ్యలో 1-2 పండు అలా తీసుకున్నా కూడా అది విండో పీరియడ్ బ్రేక్ అయినట్టుగా పరిగణిస్తారా, లేకపోతే అది చిన్న అల్పాహారంగా సపోర్టింగ్ గా పరిగణిస్తారా? దానికి మళ్ళీ అదే అండి, నేను చెప్పాను కదా, మహారాష్ట్రలో ఉపవాస పద్ధతిలో ఎక్కువ తినే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. అది కుదరదండి. ఏది తిన్నా నీరు తప్ప మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా మీరు ఆ ఫిజియాలజీని యాక్టివేట్ చేస్తున్నారు. ఫిజియాలజీ యాక్టివేట్ అయ్యింది అని అంటే మీరు టెక్నికల్ గా ఫాస్టింగ్ కాదు అది. ఇంకా మన వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఇనీషియల్ గా మనకు కంట్రోల్ రావటానికి రసోపవాసాన్ని ఉపవాసంగా కన్సిడర్ చేసేవాళ్ళు. తేనె నీళ్ళు అంటారు. ఇవన్నీ ఏంటి రిలీజియస్ ప్రాక్టీసెస్ కి పనికొస్తాయి, కానీ ఆరోగ్య విషయానికి కనుక చూసినట్టయితే మీరు నీరు తప్ప ఏది తీసుకున్నా ఆహారం. ఓకే, సో ఇప్పుడు తేనె నీళ్ళు కూడా ఆహారం యాక్టివేట్ చేస్తుంది అంటారా? ఎస్, దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి కదా. నిజానికి వాటర్ ఫ్రీ ఫాస్ట్ అంటాం, నిజానికి నీళ్లు కూడా తీసుకోకపోవటం కరెక్ట్. నేను ఇంకా అది చెప్పట్లేదు, ఎందుకనంటే కొంత క్లెన్సింగ్ కంప్లీట్ అయిందాక అది సాధ్యం కాదు. వాటర్ ఫ్రీ ఫాస్ట్ అంటే నిర్జలోపవాసం నిజానికి బెస్ట్ అన్నమాట. అది కంప్లీట్. అది మెట్టు ఎక్కితే బాగుంటుంది, కరెక్ట్. అందుకనే నేను చర్చించలేదు ఇక్కడ. సరేనండి, ధన్యవాదాలు. నమస్కారం మేడం, నా పేరు పురుషోత్తం. చెప్పండి.
మేడం హలో చెప్పండి పురుషోత్తం గారు. జ్యూస్ డైట్ ఎంత వరకు ఉపయోగపడుతుంది మేడం? కొన్ని సంవత్సరాల క్రితం డైరెక్టర్ మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు నవీ ముంబైలో. అప్పుడు నేను కొన్ని బుక్స్ కొన్నాను, అంటే నేచర్ క్యూర్ ఫర్ డయాబెటీస్, అల్విదా కమర్ దర్ద్ హిందీలో ఉంది, ఇంకొకటి మన జ్యూస్ డైట్ అని చెప్పి. జ్యూస్ డైట్ వెయిట్ లాస్ లో ఎంత వరకు ఉపయోగపడుతుంది? అంటే ఏ రకమైన జ్యూసులు తీసుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారంలో చాలా మేర ఏమనాలి 3 రకాల ఆహారాలండి. ఒకటి సాత్విక ఆహారం, 2 రాజసిక ఆహారం, 3వది తామసిక ఆహారం. రాజసిక ఆహారం అంటే ఏంటంటే మనం అన్ని రకాలుగా వండి దాన్ని హాట్, స్వీట్, సార్ అన్ని రుచులని ఎక్కువగా యాడ్ చేసి తీసుకుంటే దాన్ని రాజసిక ఆహారం. సాత్విక ఆహారం అంటే మన నేచర్లో దొరికేది యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే సాత్విక ఆహారం. ఈ సాత్విక ఆహారం ఏమో మనకు బలాన్ని, స్థిరాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తే, రాజసిక ఆహారంలో కొంచెం అన్నిటినీ ప్రకోపించేలాగా చేస్తుంది. అంటే మనం హైపర్ యాక్టివ్ అవుతాం అనమాట, మోర్ దాన్ నీడెడ్. ఇంకా తామసిక ఆహారం ఏంటంటే ఇది మనకు ఏ రకాన్ని బలాన్ని, స్థిరాన్ని ఇవ్వకపోగా ఇది వచ్చి ఒంట్లో మేట వేస్తుంది అనమాట, ఒంట్లో చేరిపోతుంది. సో మనకు ఒబేసిటీ తర్వాత అన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్ని ఇచ్చేది తామసిక ఆహారం. అంటే ఏ ఫుడ్లో అయితే దాని ఒరిజినల్ టేస్ట్, దాని రసం అంటాం, అంటే దాని ఎసెన్స్ లేకుండా ఫుడ్ అయిపోతుందో అదంతా కూడా తామసిక ఆహారం. ఇప్పుడు మనం స్టోర్డ్, టిన్డ్, క్యాన్డ్, రెఫ్రిజిరేటెడ్ ఈ ఫుడ్స్ అన్ని తామసిక ఆహారం. ఇప్పుడు మనం ఎన్ని ఉన్నాయి మనం తీసుకునే ఆహారంలో తామసిక ఆహారం అన్నది మనమే బేరీస్ వేసుకొని ఎంత మేర కట్ చేసుకుంటూ పోగలమో అంత మేర కట్ చేసుకుంటూ పోవాలి. పోతే మనం డెఫినెట్గా వెయిట్ రిడక్షన్ ఈజ్ పాసిబుల్. అదండి. సో రసాలు ఏ రకమైన రసాలు తీసుకుంటున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుందని నేను అందుకని చెప్తున్నాను. ఓకే మేడం, లెట్ us go. మనం మళ్ళీ కోవిడ్ మీద టాపిక్ తీసుకున్నాక లాస్ట్ లో క్వశ్చన్ అండ్ అవర్స్. yes అండి, 11 అయింది ఆల్రెడీ. అదే ఇంకో 20-25 మినిట్స్ ఉంది మనకి. కోవిడ్ మీద మీది కంటిన్యూ చేయండి మేడం. చెప్పండి, ఏమన్నా అడుగుతున్నారా కోవిడ్ కి సంబంధించి? మీరు చెప్పండి మేడం. జస్ట్ మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ పంపించాను, టాపిక్స్ పంపించాను కాబట్టి దాని మీద మీరే చెప్పండి. యా, మొదటగా ఈ కోవిడ్ కి సంబంధించి ప్రకృతి వైద్యం ఎట్లా అర్థం చేసుకుంటుంది? ప్రకృతి వైద్యం ఏ జబ్బుగా చూడదండి అసలు. ఎందుకంటే ప్రకృతి వైద్యం శరీరం ఒక లైవ్ మెషిన్, అంటే దెర్ ఇస్ లైఫ్ విత్ ఇన్. సో ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేదా పారాసైట్స్ కానీ, లేదా ఫంగస్ కానీ, ఏవైనా, లేదా ఈవెన్ కెమికల్స్ అయినా సరే బయట నుంచి మన శరీరంలోకి వచ్చినప్పుడు మన శరీరం చాలా ఇంటర్నల్గా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి అది దాన్ని బయటికి పంపించేస్తుంది. బయటికి పంపించే క్రమంలో ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని రియాక్షన్స్ వస్తుంటాయి. ఆ రియాక్షన్స్ని మనం జబ్బుగా అంచనా వేసి దాన్ని అణచాలని చూస్తున్నాం. ముఖ్యంగా మనం జరిగేది అది. సో ప్రకృతి వైద్యం ఏం చెప్తుంది అంటే మనం ఆ రకంగా చేయకూడదు. ఆ రకంగా చేయటము అని అంటే మనం జబ్బుని శరీరంలోంచి బయటికి పోనీయకుండా చేస్తున్నాం. ఏవైతే జబ్బు లక్షణాలుగా కనపడుతున్నాయో అవి నిజానికి జబ్బు లక్షణాలు కాదు, అవి మన శరీరాన్ని రక్షించే రక్షణ కవచాలు. జ్వరం వస్తే మంచిది, మోషన్స్ అయితే మంచిది, వామిటింగ్స్ అయితే మంచిది, దగ్గు వస్తే మంచిది. ఎందుకు? అవి మన శరీరాన్ని బాగు చేయడానికి వచ్చినాయే కానీ మనని ఇబ్బంది పెట్టడానికి కాదు. మరి ఇది అర్థం చేసుకోకుండా మనం జ్వరాన్ని తగ్గించేస్తున్నాము, దగ్గు రాకుండా చేస్తున్నాము, మోషన్స్ని ఆపేస్తున్నాము. సో మలినాలు శరీరంలోనే ఉండిపోతాయి. సో కోవిడ్కి సంబంధించినంత వరకు కూడా ఒక 3 రోజుల పాటు ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి అహ్మద్ నగర్లో ఒక ఆయన ప్రకృతి వైద్యం అంటే ఆ ఎమ్మెల్యే ఆయన బాధ్యత తీసుకొని ఒక ఫంక్షన్ హాల్ని కోవిడ్ కేర్ సెంటర్గా మారిస్తే అందులో ప్రకృతి వైద్యానికి కూడా కొన్ని బెడ్స్ పెట్టారు. కనీసం మా డాక్టర్లు టీం కూడా వెళ్ళి చూసి వచ్చింది. దాంట్లో ఏంటి, ఎవరు మాస్కులు కట్టుకోరు,
దూరాన్ని పాటించరు, కనీసంగా శానిటైజర్స్ లేవు కదా, సబ్బు కూడా లేదు. కనీసం 70-80 మంది కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అందులోనే ఒక తెర కట్టి ఇంకో వైపున మందులు తీసుకునే వార్డు కూడా ఉంది, ఆ పక్కనే ఆక్సిజన్ ఇచ్చే వార్డు కూడా ఉంది. అయితే ఆక్సిజన్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా తగ్గకపోతే ఈ వార్డుకు వచ్చి మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. 4 రోజులు ఉపవాసం చేస్తూ కొబ్బరి నీళ్లతోటి మోసంబి జ్యూస్ తోటి ఉపవాసం చేసి మంచిగా అయ్యి ఇంటికి 4 రోజుల్లోనే నెగటివ్ వచ్చి ఇంటికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది ప్రకృతి వైద్యం కోవిడ్కి సంబంధించినంత వరకు చెప్పేది. అయితే పిల్లల్లో ఇప్పుడు 3rd వేవ్ అంటున్నారు, మరి పిల్లల్లో వస్తుంది అంటున్నారు. ఏం చెయ్యాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఎవరికైనా ఒకటే అండి, ఇమ్యూనిటీ అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు, లేదా ఏదో రసాలు తాగితేనో అప్పటికప్పుడు ఏదన్నా ఒక టాబ్లెట్ వేసుకుంటేనో వచ్చేదాన్ని ఇమ్యూనిటీ అన్నారు. అసలు నిజానికి ఆ రకంగా ఇమ్యూనిటీ పెరిగితే దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకు అంటే ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు కానీ మీరు అప్పుడు డిస్కషన్స్ గుర్తుండి ఉంటే, ఎవరికైతే ఇప్పుడు కోవిడ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో 40 ఏళ్ల వాళ్ళు, 20 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళల్లో సైటోకైన్ స్టామ్ అంటే ఏంటంటే మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ విపరీతంగా పనిచేస్తుంది అన్నమాట. ఇమ్యూనిటీ తక్కువ సమస్య రాలే, ఇమ్యూనిటీ ఎక్కువ సమస్య వచ్చింది. వీళ్ళ ఇమ్యూనిటీ చాలా అతిగా పనిచేస్తుంది అని వాళ్లకు స్టెరాయిడ్స్ ఇచ్చి ఇమ్యూనిటీని తగ్గిస్తున్నారు. కాబట్టి మనం ఇమ్యూనిటీని పెంచుకోవాలన్న ప్రయత్నం చేయొద్దు. ఇమ్యూనిటీ ఏ రకంగా బిహేవ్ చేయాలి అనేది దానికి ఇంటర్నల్ విజ్డమ్ ఒకటి ఉంటుంది ప్రతి శరీరానికి. ఆ విజ్డమ్ యాక్టివేట్ అవ్వాలి. అది యాక్టివేట్ అవ్వాలి అని అంటే ఈ మైండ్ మన బాడీని అనుసంధానించాలి. మనం టెన్షన్ పడకుండా, వర్రీ కాకుండా నిశ్చింతగా మన పనులు మనం చేసుకుంటూ, లేదా డైవర్ట్ చేసుకునే టెక్నిక్స్ వీటిని పాటిస్తూ, ఎండకు ఎక్స్పోజ్ అవుతూ, ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉంటూ, భయపడకుండా ఉంటే ఈ జబ్బు మనని ఏం చేయదు. అసలు భారతదేశంలో మోర్టాలిటీ రేట్ నిజానికి చాలా తక్కువ, కానీ మనం అగ్రెసివ్గా దీన్ని అడ్రస్ చేయడంలో ఇవాళ ఫెయిల్ అవుతున్నాం అన్నది అందరూ ఒప్పుకుంటున్న విషయం. కాబట్టి పిల్లల విషయంలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళు రెగ్యులర్గా టాయిలెట్కి వెళ్తున్నారా లేదా చూడటం, వాళ్ళు రెగ్యులర్గా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా లేదా చూడటం, ఆహారం మంచి ఆహారం తింటున్నారా, జంక్ ఫుడ్ తింటున్నారా అన్నది చెక్ చేసుకోవటం. ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటూ వీలైనంత వరకు వాళ్ళని పాజిటివ్గా ఉండేలాగా చేయగలిగితే పిల్లలకు పెద్ద సమస్య ఏం రాదు. ఒకవేళ వచ్చినా వాళ్ళ శరీరాలు చాలా ఈజీగా దీని నుంచి బయటపడతాయి. వాళ్ళకి ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉంటే తప్పితే. ఇదండి కోవిడ్కి సంబంధించినంత వరకు. తర్వాత మీరు ఇంకో విషయం అడిగారు, NINలో పోస్ట్ కోవిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏమైనా చేస్తున్నారా అని. నిజానికి ఈ వారం నుంచే మేము మొదలు పెట్టాము, డిక్లేర్ కూడా చేశాము, ప్రెస్లో కూడా వచ్చింది. పోస్ట్ కోవిడ్ రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ మేము మొదలు పెట్టాము. ఇది చాలా మందిలో కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మందుల మూలాన కొంత, తర్వాత వాళ్ళకి ఇంతకుముందు ఉన్న సమస్యల మూలాన కొంత, తర్వాత కోవిడ్ని కూడా డయాబెటోజెనిక్ అంటున్నారు. అంటే కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత షుగర్ లెవెల్స్ శరీరంలో కొంత తేడాలు వస్తున్నాయి. సో దాని మూలాన కొంతమందికి జాయింట్ పెయిన్స్, మస్క్యులర్ పెయిన్స్, తర్వాత ఇంకో కామన్ కంప్లైంట్ ఏంటంటే క్రానిక్ ఫ్యాటిక్, అంటే విపరీతమైనటువంటి అలసట. తర్వాత కొంతమందిలో నిద్రలో మార్పులు కూడా వస్తున్నాయి. ఇవి సాధారణమైనటువంటి కంప్లైంట్స్. వీటన్నిటిలోంచి వాళ్ళని బయటపడేయటానికి సరే లంగ్స్కి సమస్య ఎట్లాగూ ఉండనే ఉంది. మేము నేచర్ క్యూర్లో 3 పద్ధతులను ఉపయోగించి ఈ మూడింటిని అడ్రస్ చేయడానికి ప్రోగ్రామ్ మొదలు పెట్టాము, ప్రోటోకాల్స్ డెవలప్ చేశాము. మా దగ్గర 20 మంది డాక్టర్స్ ఉంటారు. తర్వాత కొత్రూడ్లో, వార్జేలో ఇంకొక ఆనంద్ కేల్కర్ సొల్యూషన్స్ అని ఒక సంస్థ ఉంది. వాళ్ళ సంస్థని కూడా మేము కొంతకాలం NIN యాక్టివిటీస్ కోసం తీసుకొని అందులో కూడా ఈ పోస్ట్ కోవిడ్ రీహాబ్ సెంటర్ని అక్కడ కూడా మొదలుపెట్టాము. సో NINలోనూ అక్కడ 2 చోట్ల
న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ ఒకటి, అంటే ఏ ఆహారం తీసుకుంటే వాళ్ళు తొందరగా వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడతారు. డీటాక్స్ అంటే ఈ అతిగా తీసుకున్న మందుల్ని శరీరంలోంచి క్లియర్ చేయడం ఒకటి. తర్వాత ఎక్సర్సైజ్, అది యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, లేదా మా దగ్గర మెడిజిమ్ అని ఉంది. కొన్ని మెషిన్స్, ఎక్విప్మెంట్ ఉపయోగించి వాళ్ళ శరీరంలో మార్పులను తీసుకురావటానికి. సో ఏది ఉపయోగిస్తే మంచిది అది ఒకటి. దానికి కొన్ని పరీక్షలు కూడా చేస్తాము, వాళ్ళ శరీరం పరిస్థితి ఎట్లా ఉంది చెక్ చేయడానికి. దాన్ని బేస్ చేసుకొని వాళ్లకు ఆ రకమైనటువంటి ఎక్సర్సైజ్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. అవసరమైతే కొంత ఫిజియోథెరపీ కూడా ఇస్తాం. తర్వాత ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి బ్లడ్లో లేదా హార్ట్లో లేదా లంగ్స్లో ఇంకా కొంత పాథాలజీ మిగిలిపోయి ఉంటే వాళ్ళకి మేము ఓజోన్ థెరపీ కూడా ఇవ్వటానికి మొదలుపెట్టాం. ఇదండి పోస్ట్ కోవిడ్ రీహాబిలిటేషన్ ఎట్ NIN. ఇంకెవరైనా ఏమైనా అడగదలుచుకుంటే మేడం, వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మందికి, ఒక 5-10% మెంబర్స్ కి ఇది ఫ్యాటిక్, ఫీవర్, అలా బాడీ పెయిన్స్ ఒక 1 వీక్ 10 days ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. వారి కోసం మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? దానికి కూడా అది కనుక టెంపరీ ఇష్యూ అయితేనేమో దాన్ని పెద్దగా పట్టించుకోవద్దండి, దాన్ని ఏమీ చేయాల్సిన పని లేదు. కానీ వాళ్ళకు సమస్య కనుక అట్లాగే ఉన్నట్టుంటే తప్పనిసరిగా NINకి వచ్చి మా డాక్టర్లను కలవవలసిందిగా సూచిస్తున్నారు. హలో, నమస్తే మేడం. నా నమస్తే. పేరు నారాయణ శర్మ. మేడం, దిస్ ఇస్ మై క్వశ్చన్ ఇస్ నాట్ రిలేటెడ్ టు కోవిడ్, జనరల్ క్వశ్చన్ మేడం. కొంతమంది చెప్తున్నారు మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి యూ కెన్ టేక్ ఓన్లీ ఫ్రూట్స్ అని. ఇది అడ్వైజబుల్లా కాదా? చాలా మంచిదండి అది చేయగలిగితే. దేర్ కెన్ నాట్ బి ఎ బెటర్ సొల్యూషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఫ్రూట్ ఈజ్ అ ప్రీ డైజెస్టెడ్ ఫుడ్. న్యాచురల్గానే అది నేచర్ కుక్డ్ ఫుడ్ అని కూడా అంటారు. సో బ్రేక్ఫాస్ట్గా ఫ్రూట్స్ కనుక తీసుకున్నట్టయితే చాలా మంచిది. అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చా మేడం? అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదు. ఇతరత్ర ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అది వేరు, కానీ అసలైతే ప్రతి ఏ ఫ్రూట్ లో కూడా ఆ ఫ్రూట్ కు ప్రత్యేకత ఉంది. అన్ని ఫ్రూట్స్ మంచివే, ప్రకృతిలో దొరికేవి. మహారాష్ట్రలో ఆ రకంగా చాలా బాగా ఫ్రూట్స్ దొరుకుతాయి. నట్స్, బెర్రీస్, ఇంకా మనం మర్చిపోయిన అంటే ఫ్రూట్స్, రేగి పళ్ళు కానీ, ఇక్కడైతే చాలా ఈ చుట్టుపక్కల అడవుల్లో దొరికే బెర్రీస్ కూడా చాలా రకాలు దొరుకుతాయి. మీకు అట్లాంటివి ఏమైనా దొరికితే అవన్నీ కూడా తీసుకోవచ్చు. అంటే నార్మల్ గా వాటర్ మెలన్ అని లేకుంటే ఈ 2-3 రకాలు కలిపి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కు ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. వెదర్ ఇట్ ఇస్ అడ్వైజబుల్ కాదా అని అడుగుదామని చేసి. లేదు, చాలా మంచిదండి, తీసుకోండి తప్పనిసరిగా. మనం ఈ వండిన బ్రేక్ఫాస్ట్ల కంటే ఇడ్లీలు, దోశలు, ఉప్మాల కంటే తప్పనిసరిగా ఫ్రూట్, స్ప్రౌట్స్, ఇంకా నట్స్, నానేసినవి, కొంచెం పచ్చి కొబ్బరి, ఇవి తినటం చాలా మంచిది. అండ్ డైరెక్ట్ గా భోజనం చేయటం మంచిది. ఇంకెవరైనా ఏమైనా అడగదలుచుకుంటే అడగొచ్చు. మేడం, నా పేరు కృష్ణ మేడం. చెప్పండి మేడం. ఈ డయాబెటీస్ పేషెంట్ ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా మేడం? ఫ్రూట్స్ లో స్పెసిఫిక్ ఫ్రూట్స్ తినాలి అని టైప్ 2 డయాబెటీస్ పేషెంట్? యాజ్ సచ్ ఫ్రూట్స్ అన్నిట్లలో కూడా ఎంతో కొంత షుగర్ ఉంటుందండి. అయితే ఫ్రూట్స్లో ఉండే షుగర్ని ఫ్రక్టోస్ అంటారు, గ్లూకోజ్ కాదు అని. కానీ ఫ్రూట్స్ ప్లస్ మనం ఫుడ్ 2 తింటాం, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు ఇందాక వారు అన్నట్టుగా బ్రేక్ఫాస్ట్ మానేసి ఫ్రూటే తింటే నో ఇష్యూ, కానీ మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రూట్స్ తింటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీరు అందుకని అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కానీ అందులో కొంచెం ఎక్కువ షుగర్ ఉన్నవి అని అంటే మ్యాంగో ఒకటి, తర్వాత అరటిపండు ఒకటి, గ్రేప్స్ ఒకటి, ఇవి కొంచెం షుగర్ లెవెల్స్ని పెంచుతాయి. ఈవెన్ వాటర్ మెలన్, వాటికంటే మనం మిగిలిన అన్ని ఫ్రూట్స్ బెస్ట్. మనకి ఇక్కడ దొరికే వాటిల్లో జామ, తర్వాత నేరేడు, ఇట్లాంటి ఫ్రూట్స్, తర్వాత పేర్స్, ఇవి మంచివి.
సంత్ర, అన్ని రకాల పులుపు పండ్లన్నీ కూడా మంచివి. అయితే పండు తినండి, రసం కాదు. రసం కాకుండా పండు తింటే ఆ పీచు పదార్థం ఏదైతే ఉందో అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని స్లోగా పెంచేలా చేస్తుంది, అంటే ఒక్కసారే పెరగకుండా. సమస్య ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ఇట్ పీక్స్. ఇప్పుడు నిజంగా అచ్చంగా డయాబెటీస్ వాళ్ళకి సంబంధించి మనం ఇంకో సెషన్ చేద్దాము. మిల్లెట్స్కి సంబంధించి, మిల్లెట్ డైట్స్, వీటికి సంబంధించి మేము చాలా వర్క్ చేసాము. మన ఎన్ఐఎన్లో కూడా మనకు కౌంటర్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రూట్స్కి సంబంధించినంత వరకు అన్ని ఫ్రూట్స్ మంచిదే. ఫిజికల్ యాక్టివిటీ బాగుండేలాగా చూసుకుంటే షుగర్ పెద్ద సమస్య ఏం కాదు. డయాబెటీస్ ఇస్ రివర్సబుల్ అని ఇప్పుడు మేము చెప్పగలుగుతున్నాం. కాకపోతే దాన్ని పట్టుదలగా చేయాలి. మేము చెప్పడంతో సరిపోదు, చేసేవాళ్ళు పట్టుదలగా చేస్తే 1 year పాటున గనక HB1AC 6 లోపలగా ఉండేలాగా చేసుకోగలిగితే యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ నాన్ డయాబెటిక్. డైలీ 1 hour వాక్, స్పీడ్ వాక్ చేస్తే సరిపోద్దా మేడం? అట్లీస్ట్ కంట్రోల్ చేయవచ్చా? ఎస్, స్పీడ్ వాక్ అన్నా చేయండి, ఓ సైకిల్ వేసుకొని తిరగండి. మీరు ఎట్లా చేస్తారో అది మీరు వర్కౌట్ చేసుకోవాలి. లేదా యోగా చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. ఫిజికల్ యాక్టివిటీ పెంచి ఫుడ్ని గ్యాప్స్ పెంచుకుంటూ పోతూ ఉంటే మంచి కంట్రోల్ అవుతుంది, వెయిట్ కూడా తగ్గుతుంది. మేడం ఇంకో క్వశ్చన్, ఇప్పుడు స్కూల్ పిల్లలందరికీ వీడియో సెషన్ లో ఆన్లైన్ ఉండటం మూలంగా కళ్ళకి ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ కళ్ళ మీద ఎఫెక్ట్ తక్కువ ఉండేట్టుగా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? యా, ఇది ఒకటి కోల్డ్ ప్యాక్, అంటే చిన్న ఒక కర్చీఫ్ లాంటిది తడి చేసి ఈ క్లాసులు అయిన తర్వాత పిల్లలకి జస్ట్ పడుకొని 10 నిమిషాలు, కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటు కళ్ళ మీద వేసుకుంటే అది చాలా మేర కళ్ళ మీద ఒత్తిడిని తగ్గించి వేడిని లాగేసి అంటే కన్స్ట్రక్టింగ్ యాక్టివిటీ ఉంటుంది అనమాట. కోల్డ్ ప్యాక్, కోల్డ్ అంటే ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అక్కర్లేదు, మనం రూమ్ టెంపరేచర్ దగ్గర బట్టను తడి చేసి ఇట్లా గాలి కానీ ఫోల్డ్ చేసి కంటి మీద వేసుకుంటే చాలు, చాలా బాగా కళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది. మనం వాళ్ళ క్లాసులు అని అంటున్నాం కానీ లేకపోయినా పిల్లలు అసలు స్క్రీన్ ముందరే ఉంటున్నారు కదా, అది కంప్యూటరో ల్యాప్టాపో లేదా టీవీనో మొబైలో, అన్నిట్లలో సేమ్ ఒకే రకమైనటువంటి నష్టం జరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒకటే పద్ధతి. ప్లస్ ఐ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, యోగాసనాలు ఉన్నాయి, తప్పనిసరిగా అవి నేర్చుకొని చెయ్యాలి. యోగాలో ఏమేమి ఎక్సర్సైజ్ పేర్లు కొంచెం చెప్తే 2-3. పిల్లలకు సూటబుల్ గా ఉండేది ఏంటంటేనండి సూర్య నమస్కారాలు. ఎందుకంటే చాలా సార్లు కిందికి వంగటం, లేవటం, పైకి ఇవన్నీ ఉంటాయి. అన్ని ఎక్సర్సైజ్లు అందులో వచ్చేస్తాయి అన్నమాట చాలా మేర. సో అవి ఒక 12 సార్లు చేయించటం. తర్వాత ప్రాణాయామ, ముఖ్యంగా భస్త్రిక, కపాలభాతి చేయటం. ఇవి పిల్లలతోటి కనుక చేయించినట్టయితే అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేయటం మూలాన పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరిగి కాగ్నిటివ్ లెవెల్స్, అంటే వాళ్ళ ఫోకస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే రెస్ట్లెస్ అవుతూ ఉంటారు కదా పిల్లలు, అటు ఇటు లేచి తిరగటం చేయటం, అది తగ్గుతుంది అనమాట. అనులోమ్ విలోమ్ చాలా బాగా పనిచేస్తుంది. భస్త్రిక, భ్రమరి ప్రాణాయామాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇందులో. ఓకే మేడం, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి మీరు ఇచ్చే ఆహార సలహాలు కానీ వ్యాయామాలు కానీ ఏమన్నా ఉన్నాయా? అదర్ దాన్ మీరు ఆల్రెడీ చెప్పారు, మీరు 12 hours ఫాస్టింగ్, 16 hours ఫాస్టింగ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికంటే ఇంకా ఏమన్నా ఉన్నాయి? మెటబాలిజం యాక్టివేట్ చేయాలి అని అంటే మనం ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ, సన్ ఎక్స్పోజర్, అంటే ఎండలో పడుకోవటం, ఎండలో ఉండటం వీలైనంత వరకు. ఎందుకంటే మనం హ్యూమన్ బాడీ మెకానిజం అర్థం చేసుకోవాలి అని అంటే మనం కంప్లీట్గా దాని డిఎన్ఏని అర్థం చేసుకోవాలి. సో మన డిఎన్ఏ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు సన్ మూమెంట్స్. సో దానికి మన బ్రెయిన్లో సిక్రిషన్స్ ఏవైతే ఉంటాయో, హార్మోనల్ సిక్రిషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ మెలటోనిన్ అండ్ సెరటోనిన్, ఇవి కంప్లీట్గా సన్ బేస్డ్ అన్నమాట. సో మనం అసలు ఎన్నింటికి లేస్తున్నాం, ఎన్నింటికి పడుకుంటున్నాం, ఇది మన బయలాజికల్ క్లాక్ని సెట్ చేస్తుంది. సో దీన్ని సర్కాడియన్ రిథమ్స్ అంటాం. అట్లాగే అల్ట్రాడియన్ రిథమ్స్, మన
ఈ ఈ రిథమ్స్ని సెట్ చేయకుండా మనం మెటబాలిక్ యాక్టివిటీని మార్చాలి అని అంటే సాధ్యం కావట్లేదు. అందుకనే మనకు డయాబెటీస్ వస్తుంది. మనం తొందరగా పడుకొని తొందరగా లేచినట్టయితే అసలు సెట్ అవుతుంది. అట్లాగే అమ్మాయిల్లో PCOS ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే హార్మోనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ పీరియడ్స్కి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు రాత్రిళ్ళంతా 1 గంట దాకా లేచి ఉంటాం, పొద్దున్న 9 దాకా పడుకోవటం, 8 దాకా పడుకొని ఉండటం, వీటి వల్ల వస్తున్నాయి సమస్యలు. సో మనం ఈ మెటబాలిక్ సమస్యల్ని అడ్రస్ చేయాలి అని అంటే మన స్లీప్ సైకిల్స్ని అడ్రస్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ గో. అదండి. ఇంకొక క్వశ్చన్, ఇది హృదయం నుంచి టెలిఫోనిక్ కన్సల్టేషన్ ఏమైనా ఉందా? ఎందుకంటే దూరం నుంచి రానివాళ్ళు మొదలు పెట్టాం కానీ మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఆపేసామండి. ఎందుకంటే మళ్ళీ అదే అవుతున్నది ప్రతిసారి. మేము ఒక కొత్త మెజర్స్ మొదలు పెట్టడం, మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు రావటం, మళ్ళీ మార్చటం. సో దీంతో ప్రస్తుతం అయితే కన్సల్టెన్సీ 7 AM to 2 PM NINలో మా డాక్టర్లు అందరూ అవైలబుల్ ఉంటారు. ఇప్పటికి టెలిఫోనిక్ కన్సల్టేషన్ మళ్ళీ ఆపేసాం. మేడం మన సౌత్ ఇండియన్ స్టేపుల్ డైట్ వచ్చేసి రైస్ కదా, కానీ ఈ మధ్య రైస్ తగ్గించాలని మధ్యాహ్నం పూట 2 చపాతీలు కొంచెం రైస్ తింటున్నారు. ఇజ్ ఇట్ అడ్వైజబుల్ మేడం? అంటే 2 రకాలుగా తీసుకుంటున్నాం కదా, ఇటు చపాతీలు తింటున్నారు, ఇటు రైస్ తింటున్నారు, 2 రకాలుగా అవుతుంది. అంటే మనకు ఇండియన్ కల్చర్ లో కొత్తది ఏదైనా చెప్తే అది కూడా వస్తుంది కానీ పాతదేం పోదు. అది సో నేను నాకు అర్థమైనంత వరకు ఏది మానేయాల్సిన పని లేదండి. మన అమ్మమ్మలు, తాతమ్మలు, నాయనమ్మలు ఏం తిన్నారో మనం అదన్నీ తినొచ్చు. కాకపోతే మనం వాటితో పాటు ఇంకా చాలా రకాల చెత్త చెదారం తింటున్నాం కాబట్టి వాటిని ఎట్లా తగ్గించుకోవాలని చూడాలి. వాళ్ళు తిననివి మనం చాలా ఎక్కువ తింటున్నాం. సో రైస్ అంత చెడ్డదేం కాదు, మనం అన్నం తినొచ్చు. కాకపోతే మరి అన్నం వాళ్ళు ఎట్లా వండుకున్నారు, ఎట్లా తిన్నారు. అప్పుడు మరి దంపుడు బియ్యం ఉన్నాయి, తర్వాత వండుకునేటప్పుడు కూడా గంజి వార్చేవాళ్ళు. ఇప్పుడు మరి ఆ 2 లేవు కదా. మనం మంచిగా పాలిష్డ్ 3 సార్లు పాలిష్ పెట్టిన తెల్లటి రైస్ తింటున్నాం. అది కూడా కుక్కర్లో. కానీ అది ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది, కానీ మనం ఎలక్ట్రిక్ కుక్కర్ కంటే ప్రెషర్ కుక్కర్లో వండుకొని తింటున్నాం. సో వీటి వల్ల వస్తున్న సమస్య, రైస్ వల్ల సమస్య కాదు. సో కూరలు, పప్పులు, ఆకుకూరలు ఇవి ఎక్కువ తీసుకుంటూ, నిజానికి వీట్, మీరు మంచి ప్రశ్న అడిగారు. రొట్టెలు తిని అన్నం కూడా, వీట్ వల్ల ఎక్కువ సమస్య వస్తుంది. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. ఇప్పుడు మనం తింటున్న వీట్ అసలు మనం ఇండియాలో తయారైన, ఇండియా నేటివ్ టు ఇండియా కాదు అది. సో ఆ వీటిలో చాలా బంక శాతం చాలా ఎక్కువ ఉంది, గ్లూటెన్ శాతం చాలా ఎక్కువ ఉంది. ఈ గ్లూటెన్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. దానికంటే అన్నమే నయం. కాకపోతే కొంచెం గంజి వార్చుకొని కొంచెం ఒక పట్టు తక్కువ పాలిష్ రైస్ కనుక తినేటైతే చాలా మంచిది. రైసే మంచిది. దొరికితే బ్రౌన్ రైస్ కానీ, అదే బ్రౌన్ రైస్ మళ్ళీ వండుకొని తెలవాలి కదా. ఓ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకు బ్రౌన్ రైస్ వండుకుని చెప్పేవాళ్ళు కూడా లేదు. అది నానబెట్టాలి, నానబెట్టి ఆ నీళ్లు తీసేయాలి, ఉడికేటప్పుడు గంజి వార్చాలి. ఇదంతా తెలియాలి. మరి ఇది తెలియకపోతే బ్రౌన్ రైస్ కూడా మనకు అరగదు. కాకపోతే అందుకనే ఒక్క పట్టు తక్కువ, పూర్తి బ్రౌన్ రైస్ కాకుండా, పూర్తి పాలిష్డ్ కాకుండా మనకు 1 పాలిష్ లెస్ అని దొరుకుతున్నాయి. అవి తెచ్చుకొని వాడుకోవటం మంచిది. అది కూడా గంజి వార్చడం బెటర్. ఇంకొకటి మిక్స్డ్ గ్రెయిన్స్ తినకూడదు అంటారు, అంటే అన్ని రకాల గ్రెయిన్స్ కలిపినవి. ఇప్పుడు మల్టీ గ్రెయిన్ అని రకరకాల కలిపి వచ్చిన పిండి కూడా వస్తుంది, అది తీసుకోవచ్చు అంటారా అలా? అంటే ఇక మనకి ఇంకో పద్ధతి దొరక్క, ఇప్పుడు జొన్న రొట్టె చెయ్యాలి, ఎవరికి చేయటం వస్తుంది చెప్పండి? ఎంతమంది చేయటం వస్తుంది? రాగి రొట్టె చెయ్యాలి, ఎంతమంది చేయటం వస్తుంది? చేయటం రాదు అని అంటే ఇంక మరి అది తినకుండా అయిపోతుంది. అందుకని వాళ్ళ మల్టీగ్రెయిన్ కొంత హ్యాండీ అయింది. కనీసంగా కొంత ఏదో ఒకటి చేయగలుగుతున్నారు, దాంతో రొట్టె చేయటం వస్తుంది. లేకపోతే ఆ స్కిల్ ఉన్నవాళ్ళు జొన్న రొట్టె తింటాం మంచిది, ఓ రోజు సజ్జ రొట్టె తింటాం మంచిది, ఓ రోజు మొక్కజొన్న రొట్టె తింటాం మంచిది. అట్లా ఎన్ని రకాలు మారిస్తే అంత మంచిది. ఏ ఒక్కటో ఇదే తింటే మంచిది, అదే తింటే మంచిది అని కాకుండా అన్ని రకాలు తింటే మంచిది. ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో తింటే మంచిది. కాబట్టి మల్టీగ్రెయిన్
ఏమంటారు, లెసర్ సిన్ అంతే. ఓకే. పూర్తిగా అది మంచిది లేదా చెడ్డది అని చెప్పట్లేదు నేను. డెఫినెట్ గా ఉన్నంతలో బెటర్ వీట్ కంటే. ఏమండి, మన టైం అయిపోయిందా సార్ అడ్మినిస్ట్రేటర్? మోహన్ గారు, మేడం థ్యాంక్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారా మోహన్ గారు? పర్వాలేదులేండి, నన్ను కూడా ఆంధ్ర సంఘంలో భాగం అనుకుంటే థ్యాంక్స్ అక్కర్లా. లేదు మేడం, మీరు భాగం కాకపోతే ఎలా మేడం? ఆంధ్ర సంఘంలో భాగం మీరు ఎప్పటి నుంచో ఉన్నారు మేడం. అవును, అందుకనే అంటున్నాను, థ్యాంక్స్ అక్కర్లేదు, నేనే థ్యాంక్స్ చెప్తున్నా. మనందరం ఇట్లా కలుస్తూ ఉండటం, ఇక్కడ నేను పూనాలో ఉన్నందుకు తెలుగు వాళ్ళతోటి ఈ రకంగా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. మేడం గారు, మనం ఈరోజు జనరల్ గా మేడం కొంచెం ఈరోజు సండే కొంచెం ఇంట్లో ఏదైనా పని చేసుకోవడం కానీ లేదంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, వారం అంతా పని చేస్తారు. అయినప్పటికీ కూడా మనం అడగగానే వాళ్ళ వాల్యుబుల్ టైం ఇచ్చి మనతో పాటు అందరూ వస్తున్నారు, స్పెండ్ చేస్తామనే ఉద్దేశంతో అందరితో కలవడం మనందరికీ కూడా చాలా విలువైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం, మనందరము కూడా వాటిలో వీలైనంత వరకు అన్నీ కూడా చాలా వరకు ఈజీగానే ఉన్నాయి, అన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేద్దాం, అలాగే ఫాలో చేద్దాం, అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం. అందుకనే దీనికి ఈ స్లోగన్ కూడా పెట్టామన్నమాట, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఏం పెట్టాలి అని ఆలోచిస్తా అంటే ఎందుకు పెట్టడంలే, మనకు ఉన్నది పాతదైనా బాగానే ఉంది కదా అని, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం అని పెట్టడం జరిగింది. అలాగే మేడం చెప్పారు ఎన్ఐఎన్ అనేది, ఇప్పుడు ఎవరో కొంతమంది మీ నంబర్ ఇస్తారా అని అడిగారు. దయచేసి వాళ్ళ నంబర్లు పర్సనల్ నంబర్లకు తీసుకొని ప్రతిసారి మనం ఇరిటేట్ చేసేదానికంటే కూడా వాళ్ళ ఆఫీస్లో మనకు ఇంచుమించుగా వారంలో 6 రోజులు అవైలబిలిటీలో ఉంటారు. 6 రోజుల్లో ఏదో ఒక టైంలో వెళ్ళి వాళ్ళని కానీ లేకపోతే వాళ్ళ మిగతా స్టాఫ్ చాలా మంది ఉన్నారు అక్కడ, ఆ స్టాఫ్లో కూడా నాకు తెలిసి 2-3 తెలుగు వాళ్ళే ఉన్నారు. అక్కడ వెళ్ళి ఆ స్టాఫ్ని కలవడం కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్లో మేడం గారిని వ్యక్తిగతంగా కలవడం కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అది మంచిదని నేను అనుకోవడం. వాళ్ళ నంబర్ ఇస్తారు, ఇవ్వరని కాదు, నంబర్ ఇచ్చినప్పుడు మనం కూడా 1-2 క్వశ్చన్ల కన్నా ఎక్కువ అడగలేము, వాళ్ళు చెప్పలేరు. అదే ఎదురుగా వెళితే మనకు ఇంకా వేరే విధమైనటువంటి ఆలోచనలు కానీ లేకపోతే ఏదైనా కానీ అక్కడ ఉన్న ఆ వాతావరణం కూడా మనకు అలవాటు పడుతుంది. అక్కడే మనకు ఒక విధంగా ఆర్గానిక్ ఫుడ్ ఉన్న క్యాంటీన్ కూడా ఉంది మనకు. ఒకవేళ ఏమైనా లేట్ అవుతుంది, భోజనంతో ఇబ్బంది అనుకుంటే పరిస్థితి లేకుండా అక్కడ భోజనం కూడా చేయొచ్చు. వీలైనంత వరకు అందరూ కూడా అక్కడ వెళ్ళి, అక్కడ పూణేలో ఎందుకు అంటే మనకు రైల్వే స్టేషన్ పక్కనే ఉంది, అక్కడ ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. మనం అక్కడ ఉండి ఒక నేచర్కు దగ్గరగా ఉన్నట్లుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు అందరూ వెళ్ళి అక్కడ ఏం కావాలంటే అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోగలమని అందరికీ తెలియజేస్తూ, మేడం గారికి మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.